మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? ఈరోజు మనము బిబ్లికల్ కౌన్సిల్ లో భాగంగా మరి పాపం అనేది మానవ జీవితంలోకి ఎలాగ సంక్రమించింది, పాపానికి ఏమిటి కేంద్రం అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, పాపానికి మూలమైన కేంద్రం ఏంటంట? హృదయము. కాబట్టి హృదయము కేవలం పాపానికి మాత్రమే స్థానమా? మరి చెడ్డ ఫలితాలని, చెడ్డ ఫలాలు మాత్రమే ఇస్తుందా? మంచి ఫలాలను ఇవ్వదా? మంచి ఫలాలను ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇలా అనేక విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలో ప్రవేశించే పూర్వము దయచేసి మరి ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. అట్లాగే వీడియోస్ ఇంకా మీకు బాగా నచ్చినట్లయితే ఇతరులతో కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రిప్షన్ అయితే చేయండి. అదే రీతిగా మరి మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అనుమానాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ తెలియచేయండి. అదే రీతిగా ఈ యొక్క మరి వీడియో అయిపోయినాక చివరిలో మరి నేను కొన్ని థంబ్నెయిల్స్ పెడతాను. ఏ థంబ్నెయిల్ మరి దీనికి సెట్ అవుతుందో అది కూడా మీరు డిసైడ్ చేయాలని మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమలాడుతూ ఉన్నాను. సరే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడెవడు అని దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి మానవుని యొక్క హృదయము మానవుని ఎలా మోసం చేస్తుంది, ఆది కాండంలో ఈ మోసం అనేది ఎలా ప్రారంభమైంది అనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆది కాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సర్పము హవ్వ వారి యొక్క సంభాషణ మనం చూస్తున్నప్పుడు మరి మొట్టమొదట సర్పం ఏం చేశాడంటే హవ్వను ఒక ప్రశ్న వేశాడు. ఏమని? ఇది నిజమా అంటే ఏం చేశాడు? సందేహాన్ని తీసుకొచ్చాడు. సాతానుడు మన ఆత్మీయ జీవితంలో పాపాలలోనికి మనల్ని పడవేయడానికి, లాగివేయడానికి మొట్టమొదట వాడు ఉపయోగించేది ఏంటి తెలుసా? అనుమానము, సందేహము. రెండోదిగా అవన్నది మరి ఈ ఫలాన్ని తినట్లయితే మేము చనిపోతామని దేవుడు చెప్పాడంటే మీరు చావరే చావరు, వక్రీకరించాడు. దేవుడు చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ వచ్చాడు. ఇక మూడోదిగా అతను ఏం చేశాడంటే నిరాకరించేలా చేశాడు. ఏమన్నాడంటే మరి ఆ ఫలం తినేలా చేశాడు. అలా చేయడానికి ఏం చేయడు తెలుసా? దేవుడిని విమర్శించాడు. మీరు ఎప్పుడైతే ఈ ఫలం తింటారో దేవతల్లా మారిపోతారు. ఈ సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అంటాడు. కాబట్టి దేవుడిని కూడా విమర్శించాడు. చాలా సార్లు సాతాను మన జీవితాల్లో దేవుడిని విమర్శించేలా చేస్తాడు. నేను భక్తిగా ఉన్నాను కదా, నేను నీతిగానే ఉన్నాను కదా, దేవుడు ఎందుకు వీటన్నిటిని నా జీవితంలో అనుమతించాడు అనేటువంటి ప్రశ్న సాతానుడు నీ హృదయంలో పెడతాడు. ఇది నీకు కలిగిన ప్రశ్న కాదు. కాబట్టి ఎలాగో మనల్ని పాపంలో లాగుతాడు అంటే ఆది కాండంలో మనం అలా చూస్తాం. అలాగూ ఆది కాండంలో పుట్టినటువంటి పాపము ఏమవుతూ వచ్చిందంటే మానవ జీవితాల్లో కొనసాగుతూ వచ్చింది. అందుకనే 4వ అధ్యాయం మనం చూసినప్పుడు హవ్వ గారు ఆమె గర్భవతి అయ్యి ఆ తల్లి ఒక కుమారుని కని ఇలా అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించాను. కాబట్టి భూమి మీదకు తల్లిదండ్రుల ద్వారా తీసుకురాబడిన మొట్టమొదటి మనుష్యుడు కయీను. ఈ వ్యక్తి ఏం చేశాడంటే నరహంతకుడిగా మారిపోతూ వచ్చాడు. కాబట్టి పాపం అనేది మానవ జీవితంలో అలా ఎలబడుతూ వచ్చింది. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని అడుగుతూ వచ్చారు. వారు అడిగినప్పుడు దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు. ఆ రాజు దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతను పాపం చేస్తూ వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ సమూయేలు ప్రవక్త అంటాడు, యెహోవా ఆజ్ఞను గైకొనక నీవేం చేసావంటే అవివేకపు పని చేసావు. ఏం చేసావు? అవివేకపు పని చేసావు. సదాకాలం నీ రాజ్యాన్ని స్థిరపరచాలని యెహోవా అనుకున్నాడు, కానీ నువ్వేం చేస్తావు అంటే అవివేకపు పని చేస్తావు. దేవునికి అవిధేయుడైపోయి దూరం అయిపోతూ వచ్చాడు. మరి నేడు మానవుడి యొక్క పరిస్థితి అంతా ఎలా ఉంది అంటే అపోస్తలుడు పౌలు గారిని అడిగితే ఆయన అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 23 వచనాల వరకు చూస్తే మానవుడి యొక్క ఆలోచన సరళంతా అక్కడ రాయబడుతూ వచ్చింది. చివరిగా 23లో అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు దేవుడు మహిమను అనుగ్రహిస్తున్న పొందలేనటువంటి పరిస్థితుల్లోనికి
పాపం మానవుని లాగివేస్తూ వచ్చింది. ఇది మానవుడి యొక్క పరిస్థితి. కాబట్టి పాపం అనేది కొనసాగుతూ వచ్చింది. మరి నేడు ఈ పాపం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నేటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే అన్యాయస్తులుగా ఉన్నారు, కపటము కలిగినటువంటి వారిగా, మోసం చేసేవారిగా ఉంటూ వచ్చారు, పైకి భక్తి గలవారిగా కనబడుతూ ఉన్నారు, ఇతరులను హింసించే వారిగా ఉన్నారు. కారణం ఏంటి? పాప నైజము మానవ జీవితంలో ఉండడాన్ని బట్టి. కాబట్టి ఇలా మానవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ పాపాన్ని కొనసాగిస్తూ పాప స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దీనంతటికీ కారణం ఏంటంటే హృదయము. ఈ హృదయంలో మనము నేను అనే స్వార్థాన్ని చోటిస్తే అంతా చెడు ఫలాలే వస్తాయి. ఈ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుకి చోటిస్తే అన్ని మంచి ఫలాలు వస్తాయి. అందుకని ఆత్మ ఫలము అంటాడు ఎక్కడ? గలతీ 5:22లో. కాబట్టి దీర్ఘశాంతం కానివ్వండి, దయాళత్వం కానివ్వండి, మంచితనం కానివ్వండి, సహనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే క్రీస్తు ప్రభులో ఉన్న వరకు వస్తాయి. అందరికీ రావండి. చర్చికి వెళ్ళే వాళ్ళకి అందరికీ రావండి, బాప్తిసం తీసుకునే వాళ్ళందరికీ రావు, బైబిల్ పట్టుకున్న వాడికి రాదు. ఎవరికి వస్తాయంటే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన హృదయంలో చేర్చుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారిలో మరి ఈ ఫలాలు కనపడతాయి, మంచి ఫలాలు ఫలించగలుగుతారు. కాబట్టి మానవ హృదయంలో ఏముంటాయి అంటే 5 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. 5 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క ఆలోచన. కాబట్టి క్రీస్తులోనికి ఫలించాలి, క్రీస్తులోనికి రావాలి, మంచి ఫలాలు ఫలించాలంటే మన ఆలోచన చాలా ప్రాముఖ్యం. 139వ కీర్తనలో 23, 24 వచనాల్లో భక్తుడైన దావీదు గారు అంటాడు, దేవా నా హృదయమును పరిశీలించుము, నా ఆలోచన తెలుసుకో అంటాడు, పరీక్షించమంటాడు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నయనుందేమో పరిశీలించయ్యా అంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏది దేవునికి దుఃఖాన్ని తీసుకొచ్చింది, ఏది ఆయాసకరమైన దాన్ని మనం దేవుని సన్నిధిలో యోచన చేయాలి. ఆలోచనలన్నింటినీ దేవుని దగ్గర తీసుకొస్తూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ప్రతి ఆలోచన మేము ఏం చేస్తామంటే క్రీస్తు ప్రభు వారికి చేరపడుతున్నాం, ఆయనకు అప్పగించేస్తున్నాం అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు చెడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు మన జీవితంలో రావచ్చు. ఎప్పుడైతే ఆలోచన ప్రభుతో తీసుకొచ్చామో దేవుడు ఏం చేస్తాడంటే ఆ తప్పుడు ఆలోచన నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మన ఆలోచన దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా చూసినప్పుడు మన యొక్క ఎంపిక, మనం ఏది ఎంచుకుంటున్నాం అది ప్రాముఖ్యం. ఒక సందర్భంలో యోబు భక్తుడు మరి సమస్తాన్ని నష్టపోయాడు, బిడ్డలను నష్టపోయాడు, ఆరోగ్యాన్ని నష్టపోయాడు, ఇవన్నీ నష్టపోయి చాలా దుఃఖంలో ఉంటే ఒక ప్రక్క స్నేహితులు ఏం చేస్తారంటే అతను బాధ పెడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఆయన యోబు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నా తెలుసా, ఈ ఎండిపోయిన నా ఎముకలను చూడడం కంటే మరణముందుట నాకు మేలు. ఏం ఎంచుకున్నాడు ఆయన అంటే, ఇలాగ బ్రతికి చిక్కి శల్యమైపోయి ఎముకలు గూడుగా నేను ఉండడం కంటే చనిపోవడం నాకు మేలు. తన ఎంపిక తను ఎంచుకుంటూ వచ్చాడు. కాబట్టి చాలా సార్లు మనం ఏం చేస్తాడు, మన ఎంపికలు తీసుకొస్తాయి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఆయన సాతాను ఆయన అడుగుతూ వచ్చాడు, నా యొక్క భక్తుడైనటువంటి యోబును చూసేవా, అతని సంగతి ఆలోచన చేసేవా, నా సేవకుడు అని అంటున్నాడు. దేవుడేమో సైతాను ఎదుట, లోకం ఎదుట, ఇతరుల ఎదుట నిన్నేదో గొప్పగా చూపించాలని దేవుడు కొన్ని పరీక్షలు గుండా, పరిశోధనలు గుండా, శ్రమలు గుండా తీసుకువెళ్తుంటే నువ్వేమంటున్నావంటే నీ బాధలో నీవు నిర్ణయం తీసుకుని ఇదైతే నాకు మేలు అని చాలాసార్లు అనుకుంటున్నా. అర్థమవుతుందా? అందుకనే ఒక సందర్భం వచ్చింది, కీలకమైన సందర్భం. యెహోషువ అంటాడు, ఆ ప్రజలతో జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాను. ఎంత ఖచ్చితమైన తీర్మానం ఇది, అర్థమవుతుందంటారా? కాబట్టి ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యం. దైవికమైన ఎంపిక చేస్తున్నామా లేకపోతే లోకానుసారమైన ఎంపిక చేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. దైవికమైన ఎంపిక అనేది అన్ని వేళలా కూడా మనకు శ్రేయస్కరం. మూడోదిగా మరి మన మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి తిమోతికి రాస్తూ 1:5 అంటాడు, మన మనస్సాక్షి మంచిదైతే దాని నుంచి ఏమొస్తుందంటే ప్రేమ అనేది వస్తుంది. ఇతను ప్రేమించగలుగుతాం మన మనస్సాక్షి బాగుంటాయి. అది మనస్సాక్షి అపవిత్రం అయిపోయింది అనుకోండి, అన్ని అపవిత్రం కింద కనపడతాయి.
అదే మాట తీతు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 15 వచనం అంటాడు, పవిత్రులకు అన్ని పవిత్రులే, పవిత్రులకు అన్ని పవిత్రమైనవి, అపవిత్రులకు అపవిత్రం. కారణం ఏంటి తెలుసా? వారి హృదయం, వారి మనస్సాక్షి అపవిత్రమైపోయింది, వారు అపవిత్రులు అంటాడు. కాబట్టి మనం ఏం చేస్తుంటే మన మనస్సాక్షి అపవిత్రం కాబట్టి ఆడు అపరాధం చేసాడు, ఆడు పాపంలో పడిపోయాడు, ఆడు అలా చేసాడు, ఆడు ఇలా చేసాడు అని చెప్తాం. భక్తుడైన దావీదు కూడా మరి తాను పాపంలో పడిపోయినప్పుడు అతను పశ్చాత్తాపడుతూ వచ్చాడు కాబట్టి అతని పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు. ఈ రోజు నువ్వు నేను చెప్పొచ్చు, అతను వ్యభిచారి, అతను కూలికోరు అని అనొచ్చు మనం. అయితే ప్రభు అంటాడు, అతడు నా హృదయాన్ని. ఎందుకని? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అది ఆయన పని. అదవుతుందంటారా? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇక నాలుగోదిగా మన ఉద్దేశాలు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం? మన తలంపులేంటి? మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నా దేవుని వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటాడు, ఆ వాక్యమైనటువంటి ఖడ్గము ఏం చేస్తున్నట్టే ప్రాణ ఆత్మ దేహములు సహితము అది ఏం చేస్తున్నట్టే విభాగిస్తూ ఉంటాయి. మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు వాటన్నిటిని కూడా కావలిగా వస్తూ ఉంటాయి. అక్కడికి తీసుకువెళ్ళాలంటే, వాటన్నిటిని పరిశీలన చేయాలంటే దేవుని వాక్యము అనే ఖడ్గానికి మనం ఉపయోగించుకోవాలి. అదవుతుందండి. ఇక మరి దేవుని వాక్యంలో 5గా మనం చూసినప్పుడు కోరికలు. దేవుని వాక్యంలో 37వ కీర్తనలో అక్కడ జ్ఞాపకం చేస్తున్న 4 వచ్చినట్టు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మనకి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ ఎలా తీరుతాయంటే దేవుడిని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. మరి 21వ కీర్తన కూడా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన ఎదురొస్తున్నాడంట. అతని పెదవుల గుండా వచ్చిన ప్రార్థన మానక ఆయన ఆలకిస్తున్నాడట. కారణం ఏంటి తెలుసా? దేవుడిని బట్టి సంతోషించడం. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మరి గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16 నుంచి 26 వచ్చిన జ్ఞాపకం చేస్తూ మరి అక్కడ శరీర సంబంధమైన కోరికలు ఎలా ఉంటాయో, ఆత్మ సంబంధమైన కోరికలు ఎలా ఉంటాయో, ఆత్మ ఫలం ఏంటో అక్కడ చాలా వివరంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎటువంటి కోరికలు మనం కోరుకుంటున్నాం, దేనికి స్థానం ఇస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ దేవునికి మనం స్థానం ఇవ్వకపోతే మనం ఇంకా ఎక్కడున్నామంటే పాపంలో ఉంటాం. కాబట్టి నేటి దినాల్లో మానవుడు క్రీస్తులో ఉన్నవాళ్ళేమో ఇలా ఉంటే, క్రీస్తుకు వెలుపుతున్న వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరగనట్టు వారు హృదయాల్లో నెమ్మదే లేదు. కాబట్టి దేవుడు కలుసుకోవడం కొరకు మానవుల్లో 2 విధానాలు జరుగుతున్నాయి. ఒకటి నిజమైనటువంటి క్రీస్తు సువార్త. ఏ ప్రభు అయితే ప్రేమించి ప్రాణం ఇచ్చి సమాజపడి తిరిగి లేచినాడో, యావత్ మానవ జాతి యొక్క పాపం యొక్క విడుదల కొరకు ఆయన శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడో, ఆ ప్రభు ద్వారా మానవులకి శాంతి, సంతోషం, సమాధానం కలుగుతుంది. నకిలీ సువార్తలు కూడా చాలా ఉన్నాయి. ఇలా చేయండి, అలా చేయండి, మీకు నెమ్మది వస్తుంది అని చెప్పేది. అయితే ఆ ప్రయత్నాల ద్వారా మానవుడు దేవుడిని కలుసుకోలేకపోతున్నాడు. ప్రయత్నం చేస్తానికి కలుసుకోలేకపోతున్నాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారి జీవితాల్లో, వాక్యానుసారంగా నడుచుకున్న వారి జీవితంలో ఈ జీవితం ఎలా ఉందంటే ఒక యుద్ధ రంగంలా ఉంది. రోజు పోరాటమే. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు ఏమంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక. కాబట్టి లోకం యొక్క మర్యాద ఒక రీతిగా ఉంటుంది, దైవికమైన క్రమం ఒక రీతిగా ఉంటుంది. రోజు యుద్ధమే లోకంతో, మనకి రోజు యుద్ధమే. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి ఇంకొక మాట మనం చూడగలుగుతాం. ఏమంటే మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ యుద్ధ రంగంలో మనం నిలబడాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి నవీన స్వభావం మనం కొనసాగాలి. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభు వారికి లోబరచాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో దైవిక సమాధానంతో ముందుకు పోతాం. సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, కానీ క్రీస్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరి ఇంకేంటంటే ఇటువంటి వ్యక్తులకు దేవుడు ఏం చేసినట్టే క్రీస్తులో విజయం ఉంటుంది. అంతిమ విజయం మనదే. అందుకే ప్రభు అన్నాడు, శిలువలో మరణించేంత వరకు ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, కానీ ఆయన మరణించి సమాజుడు తిరిగి లేచాక ఆయన విజయపు కేక, ఒక్కటే పిలుపు, మరణమా నీ ముళ్ళెక్కడ.
ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఆ క్రీస్తు ప్రభు మనకు కూడా విజయాన్ని ఇస్తూ వచ్చాడు. మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడి మూలంగా అంటాడు పౌలు భక్తుడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57-55 వచనం మనం చూసినట్టయితే మనకు జయము అనుగ్రహిస్తున్నాడు అని మాట్లాడుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభువులోకి వచ్చిన మీరు ఇంకా మీ జీవితాల్లో అసమాధానం ఉంటూ ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే, పాపపు స్థితిలో మీరు ఉన్నట్లయితే, మీ హృదయంలో స్వార్థానికి చోటుండి క్రీస్తు ప్రభువుకు సరైన చోటు లేకపోతే, మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాయి ఏమనంటే, ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపడు అని చూపించు. ప్రభు ఇది ఇగో నేను ఇలా ఆలోచన చేసి ఇలా పడిపోయాను, ప్రభు చూపించు. మూడోదిగా దేవుని యొక్క స్వభావం ఏంటో జ్ఞాపకం చేసుకో. అయ్యో నేను ఇంత ఘోర పాపం చేశాను కదా, మరి దేవుడు నన్ను రాణిస్తాడా అంటే ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎప్పుడు తోస్తాడు. కాబట్టి ప్రభు యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకొని నిజమైన ఆరాధనలో తీసుకురండి. కాబట్టి ఈ ప్రశ్న మీరు వేసుకోండి, ప్రభు నన్ను రక్షించాడు కదా, ప్రభువు కొరకు నేను ఎలాగో జీవిస్తున్నాను, నా జీవితము దేవునికి సంతోషాన్ని ఇస్తాదా, నేను తీసుకునే నిర్ణయాలు దైవ చిత్తానుసారమైందేనా, నేను రోజు నడిచే నడక దేవుని ఆలోచన ప్రకారంగా వాక్య ప్రకారంగా ఉందా, నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా? ఈ ప్రశ్నలు వేసుకుంటే మీ హృదయంలో ఉన్నటువంటి ఫలాలు ఏంటో మీకే తెలుస్తాయి. కాబట్టి ప్రభువుకు సమీపంగా రండి, పాప స్వభావం విడిచిపెట్టండి, క్రీస్తులో ఫలించండి. ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించిన గాక. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. దయచేసి మరి వీడియోను పూర్తిగా వీక్షించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇతరులకు షేర్ చేయండి, మీరైతే లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక.